గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, పెద్దలు గౌరవనీయులు హరగోపాల్ గారు, గౌరవనీయులు కోదండరామ్ గారు, గౌరవనీయులు జేవి చలపతి గారు, గౌరవనీయులు హన్మేష్ గారు, గౌరవనీయులు మురహరి గారు, గౌరవనీయులు అబ్బాస్ గారు, మంచి మిత్రులు ఈటి నరసింహ గారు, వేదిక పైన పెద్దలు, ముందున్నటువంటి మిత్రులు, పత్రికా సోదరులందరూ నమస్కారం. ఎస్ఐఆర్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ప్రక్రియ. గతంలో కూడా చాలాసార్లు జరిగింది. మేము రాజకీయాలకు చిన్న ఉన్నప్పుడు 2002లో లింగ్డో గారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. నిష్ణార్థులైనటువంటి ఎలక్షన్ కమిషనర్. జాగ్రత్తగా శేషన్ గారు ఒకరు, ఎలక్షన్ కమిషన్ గుర్తురాగానే శేషన్ గారు ఒకరు, లింగ్డో గారు ఒకరు గుర్తొస్తారు. లింగ్డో గారి నేతృత్వంలో ఎస్ఐఆర్ జరిగింది 2002లో. 2002లో జరిగిన ఎస్ఐఆర్కి ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్కి చాలా తేడా ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తారు అసలు? ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బ్రహ్మాస్త్రం. ఆ ఓటు కాలరాయకుండా ఉండటానికి ప్రతి ఒక్క ఓటు ప్రామాణికం కాబట్టి దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి జత చేసే కార్యక్రమే ఎస్ఐఆర్. కానీ ఇప్పుడు అది భిన్నంగా జరుగుతూ ఉంది. ఓట్లు తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో జరిగినటువంటి ఎస్ఐఆర్లు అన్నీ కూడా అర్హత కలిగిన ప్రతిభానికి ఓటు హక్కుని జత చేసే కార్యక్రమం జరుగుతాయి. ఇవాళ ఓటు హక్కు ఉండి కూడా మనది కాదు, మనకు పడదనుకున్న ఓటును తీసేసే ప్రక్రియ జరుగుతూ ఉంది ఇప్పుడు. అప్పటి ఎస్ఐఆర్కి ఇప్పటి ఎస్ఐఆర్కి అది తేడా. అప్పుడు లింగ్డో గారు, శేషన్ గారు ఇండిపెండెంట్గా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ మొదలు ఎలక్షన్ కమిషన్ అంతా కూడా బీజేపీ పార్టీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తూ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అసలు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేసే విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు జడ్జి స్థానంలో ఈ మొదటిద్దరి నుంచి మూడో వ్యక్తిని హోంమంత్రి చేర్చారు. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వ్యక్తిని పెట్టుకునే విధంగా వెసులుబాటు కలుగజేస్తున్నారు. తద్వారా ఇవాళ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు ఎంత ఘోరంగా, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటే, మొన్న మీనాక్షి నటరాజన్ ఉదాహరణ. నేను కూడా ప్రత్యక్షంగా భోపాల్ పోయాను, 3 రోజులు ఉన్నాం. ఒకటికి 4 సార్లు అడ్వకేట్లు అడిగాం. అసలు అవసరం లేదన్నటువంటి విషయాన్ని ఆరో గారు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినారంటే, అసలు కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, క్రైమ్ నంబరు లేదు. ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక వివాదం వల్ల ఒక ఇచ్చిన నోటీసు, నాకు అట్లా 15-20 నోటీసు పెండింగ్లో ఉన్నాయి. ఆ నోటీస్ని ఆధారం చేసుకొని ఆరో గారు ఎంత దుర్మార్గంగా నామినేషన్ తిరస్కరించారంటే, దీనివల్ల అర్థమైంది ఏంటంటే, మోడీ గారి ప్రభుత్వం మేము చక్రవర్తులం ఈ దేశానికి, మేము ఇష్టారాజ్యంగా చేస్తాము, మాకు అవసరం ఉన్నదల్లా చేసుకుంటామనే విధంగా మొన్న ఆరో గారు ఇచ్చినట్టు నిర్ణయం. దురదృష్టం, సుప్రీంకోర్టుకి వెళ్తే ఉన్న నామ్స్ ప్రకారం ఎలక్షన్ ప్రక్రియలో మేము ఇన్వాల్వ్ కాలం. ఎలక్షన్ కేసు ఏముంది, ఎలక్షన్ కేసు ఏమవుతుంది ఈ దేశంలో మనం చూస్తాం, ఏళ్ల తరబడి నడుస్తుంది. ఇది ఇక్కడైతే జార్ఖండ్లో నామినేషన్ వేసినటువంటి అదానీ బంధువు అసలు నామినేషన్ సరిగ్గా నింపలేదు, అసలు నామినేషన్ పత్రమే కాదు అది. మళ్ళీ అవకాశం ఇచ్చి దాన్ని సరిదిద్దుకున్నారు. జార్ఖండ్ ఆ రకంగా చేశారు, భోపాల్ ఈ రకంగా చేశారు. అంటే ఇష్టారాజ్యంగా మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థల్ని, ప్రజాస్వామ్య సంస్థల్ని అన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. వారి ప్రభుత్వంలో గుప్పులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ ఎంత దుర్మార్గంగా పోతూ ఉందంటే, ఇటీవల జరిగినటువంటి వెస్ట్ బెంగాల్, అంతకుముందు బీహార్లో కూడా రాహుల్ గాంధీ గారు జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ఈ దేశానికి దశ, దిశ, భవిష్యత్తు. వారికి మీ తరఫున, నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకు వారి భవిష్యత్తు అంటా ఉన్నానంటే, మీకు మాకు తెలుసు, నేను చాలాసార్లు నిర్మమంగా మాట్లాడతాను, మోడీ, అమిత్ షా ఈ దేశంలో ఎవరినైనా బెదిరించే స్థాయికి పోయారు. వారి అవసరం, వారి పదవులు కాపాడుకుంటూ ఎంతో దూరమైనా పోయే పరిస్థితిలో ఉన్నారు. దాన్ని ధీటుగా ఎదిరిస్తున్నటువంటి కుటుంబం, వ్యక్తి గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చాలా ధీటుగా ఎదిరిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా ఎదిరిస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్
ఇటీవల వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చూస్తాం, బీహార్లో అదే రకంగా చేస్తాం. వెస్ట్ బెంగాల్లో ఏ పత్రికలు ఏ సర్వేలు కూడా మమతా బెనర్జీ గారు ఓడిపోతారని చెప్పలే. ఇక్కడ ఎంత పగడ్బందీగా ఎస్ఐఆర్ చేశారంటే, ప్రభుత్వం ఆవిడది ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రి అయింది ఆమె ప్రభుత్వ యంత్రాంగం ఉన్నంగా కూడా మనది కాదు అనుకునే లౌకికవాద ఓట్లన్నీ తొలగించారు. 92 లక్షల ఓట్లు తొలగించారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు కమ్యూనిస్టులు గొడవ చేస్తే కేవలం 31 లక్ష ఓట్లకు మాత్రమే మళ్ళీ రివ్యూ చేసి జత చేశారు. 60 లక్షల ఓట్లు బయట ఉండిపోయాయి. ఆమె ఓడిపోయింది 30 లక్షల ఓట్లతో. అంటే 60 లక్షల జత చేసి ఉంటే రిజల్ట్ తారుమారయ్యేది. గెలవకూడని పార్టీ, ప్రజలు కోరుకోని పార్టీ, ప్రజల ఆకాంక్షలకి ఎదురైన పార్టీ అధికారంలోకి వచ్చింది. గెలవాల్సిన పార్టీ ఓడిపోయింది కేవలం ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ వల్ల ఎవరికి అధిక నష్టము? పేదవాడికి. ఎన్ని కండిషన్లు ఉన్నాయంటే, ఆ ఓటు అకారణంగా తొలగిస్తారు, ఎవరితోనో కాంప్లైంట్ పెట్టి తొలగిస్తారు. మళ్ళీ ఆమోదు చేసుకోవాలంటే రకరకాల ప్రయాసాలకి లోనవ్వాలి. కూలినాలు చేసుకునేవాడు, రోజు కూలి చేస్తే కానీ పొట్ట గడవని వాడు ఆఫీసుల చుట్టూ తిరుగుతాడా, ఎలక్షన్ ఓటు చుట్టూ తిరుగుతాడా? ఆ ఉన్న పరిస్థితిలో వానికి ఓటు కన్నా ఎక్కువ పొట్ట తిప్పలు ఎక్కువ. ఆ ఓటు ఎవరికి పడుతుంది? అయితే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలకు పడుతుంది, లౌకికవాద పార్టీలకు పడుతుంది. ఆ లౌకికవాద పార్టీకి పడే ఓట్లను జాగ్రత్తగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీద ప్రజానికం ఓట్లను టార్గెట్ చేసి వాళ్ళు ఏ ఓట్లయితే పడతాయో ఆ ఓటుతో ఓడిపోతారో అది ఓడిపోకుండా జాగ్రత్తగా చేసిన ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ. ఇది మేము కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి 3 నెలల నుంచి ప్రక్రియ మొదలుపెట్టాం. మీరు అడుగుతుంది ఇప్పటికి ఇమ్మీడియట్ పంపించాలి సార్. మీరు ఏఐసిసి ఒక ఏ ఫామ్ లాంటి ఫామ్ పంపిస్తుంది, నన్ను ఆథరైజ్ చేస్తూ కొంచెం ఇమ్మీడియట్గా పంపించు. అది అందుకే ప్రక్రియ మొత్తం పంపిస్తాం మీకు. అది ఆథరైజ్ చేసి ఎలక్షన్ కమిషన్కి వస్తుంది, ఫలానా పీసీసీ అధ్యక్షుడు మాకు ఆథరైజ్డ్ స్టేట్ లెవెల్ అని. నేను నెల 15 రోజుల క్రితమే, అంటే దాదాపు నెల అయిందా రవేనా, మా రవి గారికి అంత ఐడియా ఉంది, 2 నెలల క్రితమే నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్ని BLA 1గా నామినేట్ చేస్తూ అధికార ఆర్డర్లు ఇచ్చాను. అది కలెక్టర్కి ఆర్ఓకి ఇచ్చారు వాళ్ళు. ఇంటర్న్ ఆ BLA 1 ఎవరైతే నేను డీసీ అధ్యక్షులు నామినేట్ చేశానో వాళ్ళు ఒక్కొక్క బూత్కి ఒక్కొక్క BLA 2 పెడతారు. BLA 2 అనేది ఎంత ప్రామాణికం అంటే, రేపు కూనంనేని గారి ఓటు కూడా గల్లంత కావచ్చు, మళ్ళీ మల్లు రవి గారి ఓటు కూడా గల్లంత అవుతుంది. మీరు బూత్ వెళ్ళి నా ఓటు గల్లంత నాకు కావాలంటే వినరు. మీ ఓటు గురించి ఎవరు మళ్ళీ వకాల్తు చేయాలి? ఆ BLA 2 చేయాలి, వారే ఆథరైజ్డ్. సో BLA 2 మీరు తక్షణమే చేయాలి. మా దగ్గర నెల రోజుల క్రితమే BLA 2 అపాయింట్మెంట్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో. ఇప్పుడు 119లో 108 నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా ట్రైనింగ్ ఇచ్చాం BLA 2లకి. నేను మొన్న సంగారెడ్డి పోయొచ్చాను. నేను పర్ఫెక్ట్గా మా ఏఐసిసి టీము, మా తెలంగాణ టీము, మీ జిల్లా సెక్రటరీ అపాయింట్ చేస్తాడు. జిల్లా సెక్రటరీని ఆథరైజ్ చేసి మీకు లెటర్ ఇస్తారు. మీరు ఎవరికి? కలెక్టర్కి, అక్కడ ఎలక్షన్ ఆఫీసర్కి. ఆయన ఆథరైజ్ చేస్తాడు BLA 2 అపాయింట్ చేయడానికి. ప్రతి బూత్కి ఒక BLA 2ను ఆథరైజ్ చేయాల్సిన బాధ్యత మీ సెక్రటరీ, జిల్లా సెక్రటరీ. BLA 1 ఎవరు అపాయింట్ చేస్తారు? మీరు అపాయింట్ చేస్తారు. మిమ్మల్ని ఆథరైజ్ చేసేది ఏఐసిసి, మాకు స్టేట్ చీఫ్ స్టేట్ ఏం. అది అందుకే మీకు నేను నాగరాజుకి చెప్పి మొత్తం ప్రక్రియ మనం జరిగింది, ఈ 2 నెలల్లో జరిగిన ప్రక్రియ మొత్తం డీటెయిల్స్ సార్కి పంపించండి సాయంత్రంలోగా, లేకపోతే రేపు వేణుతో తీసుకొని స్టెప్ బై స్టెప్ ఏ డేట్లో ఏం చేసామన్నది. మేము దీన్ని చాలా ప్రతిష్టాంగా తీసుకున్నాం, ఎందుకంటే ఈ మోసాలు జరుగుతున్నాయి కాబట్టి. దాదాపు 3 మాసాల మొత్తమే ఏఐసిసి లెవెల్లో ట్రైనింగ్ జరిగింది మాకు. ఏఐసిలో పీసీ ట్రైనింగ్ ఇచ్చారు అసలు BLA వ్యవస్థ గురించి కూడా మొత్తం. మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు BLA 2 అపాయింట్మెంట్ అయిపోయింది, ఇంకొక 4-5 నియోజకవర్గాలు ట్రైనింగ్ పెండింగ్ ఉన్నాయి. అది ఎల్లుండి నేను మీనాక్షి గారు మొదటి రోజున వరంగల్కి పోతున్నాం ట్రైనింగ్ క్యాంప్కి, 23న ఆందోళనకి పోతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో మా స్టేట్ ఎలక్షన్ అథారిటీ పోయి ట్రైనింగ్ ఇచ్చారు.
ఏ ప్రశ్నలు వస్తాయి, ఏ ప్రశ్నలు లేవనెత్తాలి, ఎక్కడ మనం ఓటుని కాపాడాలి, ఏ రకంగా పోవాలి. బిఎల్ఓ ఉంటారు గవర్నమెంట్ అధికారి. ఆ బిఎల్ఓతో మన బిఎల్ఏ2 మమేకమై వారితో పాటు ఇళ్ళకి పోవాలి. రూల్ ఏంటంటే ఒక్కొక్క ఇంటికి 3 సార్లు పోవాలి బిఎల్ఓ. వాడి ఉద్దేశం చెడు ఉంటే ఒకసారి పోతాడు, 3 సార్లు లాక్ అని రాస్తాడు, ఆ ఓటు తీసేస్తాడు. దాన్ని కాపాడే బాధ్యత బిఎల్ఏ2ది. అది చాలా ఇంపార్టెంట్. రేపు నా ఓటు పైన, కోదండరామ్ గారు ఓటు పైన మేము వెళ్ళి మొరబెట్టుకుంటే ఎవడు పలకడు. నా బూత్లో ఉన్న బిఎల్ఏ2 నా ఓటు గురించి వకాలతు చేయాలి. సో బిఎల్ఏ2 వ్యవస్థ చాలా ప్రామాణికం. అది చాలా సీరియస్గా చేశాం మేము. ఎల్లుండి నుంచి ప్రారంభమైతే 3 రోజుల్లో మీరు ఇమ్మీడియట్గా ప్రక్రియ మొదలవ్వాలి. ప్రతి నియోజకవర్గంలో మన వ్యక్తులు బిఎల్ఏ2గా ఉంటేనే దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. చాలా దుర్మార్గంగా ఓటు తీసేసే ప్రక్రియ చేస్తారు వాళ్ళు. వెస్ట్ బెంగాల్లో చేసిన తర్వాత ఇప్పుడు పంజాబ్, తెలంగాణ మీద దృష్టి పెట్టారు బీజేపీ వారు. మేమేమో తెలిసి చేస్తూ ఉన్నాం. కింది లెవెల్లో ఆర్ఎస్ఎస్, విహెచ్పి మాకన్నా స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారు. దొంగదారుల్లో పనిచేస్తూ ఉన్నారు, అడ్డదారుల్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ ధీటుగా ఎదుర్కొంటాం. చాలా పకడ్బందీగా నియోజకవర్గాలుగా మా కార్యక్రమాలు చేశాం. ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అస్సలు ప్రజాస్వామ్యం లేదు, హ్యూమన్ రైట్స్ లేవు. మేము చిన్నగా ఉన్నప్పుడు, నేను 10th ఉన్నప్పుడు ప్రొఫెసర్ అరగోపాల్ గురించి, ప్రొఫెసర్ బాలగోపాల్ గురించి చదివేవాళ్ళం పేపర్లో. ఆనాటి నుంచి మీరు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తూ వచ్చినారు. ఇలా హ్యూమన్ రైట్స్ విషయంలో అసలు ఎక్కడ కూడా నేను ఇదే సిపిఎం వాళ్ళు చేసిన మీటింగ్లు చెప్పాను. అన్నాడు అమిత్ షా వచ్చి నా మీద మాట్లాడినారు. కగార్లో జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడినాం. అమిత్ షా నిజామాబాద్ నా మీద మాట్లాడినారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, నేనే స్వయంగా నక్సలైట్ విక్టిమ్. కానీ వాళ్ళ మారిన పరిస్థితి దృష్ట్యా, సమకాలీన పరిస్థితి దృష్ట్యా కగారు విషయంలో చర్చలు జరపాలని చెప్పాం. జరపలే, నిష్ఠారాజం కొట్టేశారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అమిత్ షా, మోడీ అనే త్రయం ఏదైనా చేయగలుగుతాం. వాళ్ళ ఉద్దేశం పరకాల ప్రభాకర్ గురించి మీరు చెప్పారు కదా, పరకాల ప్రభాకర్ బాగా రాశారు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి 3వ టర్మ్కి ప్రజల్లో వన్నె తగ్గింది, క్లారిటీగా వన్నె తగ్గింది. ఏదో చేస్తారనుకున్నాడు ఈ దేశ ప్రజలు, ఏదో చేస్తారనుకున్నారు, ఏమీ చేయలే. బీద ప్రజానికి అసలే చేయలే. వాళ్ళ అధికారంలోకి వచ్చి లాపటదల్లా పెద్ద సంస్థలే, ఏమీ చేయలేకపోయారు. ఉద్యోగాలు ఇవ్వలే, ఉన్న ఉద్యోగాలు పెంచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు నెహ్రూ నుంచి మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు పెట్టిన నిర్వీణం చేశారు. లాభాలున్న సంస్థలు వారి వ్యక్తులకి ధరావత్తం చేశారు. ఇవాళ ఏమి చేయకుండా 3వసారి ఓడిపోతాం కాబట్టి ప్రెసిడెంట్ పాపం ఎలక్షన్కి పోవాలి, అమెరికా లాగా గుత్తాధిపత్యం తెచ్చుకోవాలని అధ్యక్షుడు వాళ్ళు తపన పడుతున్నట్టు కనబడుతూ ఉంది. ప్రభాకర్ గారు రాశారు. ఏంటంటే ఇప్పుడు రష్యాలో చూస్తూ ఉన్నాం మనం ఏ రకంగా చక్రవర్తిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొరియాలో చూస్తూ ఉన్నాం. అమెరికా కూడా ఇంచుమించు ప్రజాస్వామ్యం దూరమై నియంతలాగా వచ్చేసింది. ఆ రకమైనటువంటి ఫామ్ ఆఫ్ గవర్నర్స్ ఇక్కడ తెచ్చుకోవాలని తాపత్రయం ఉన్నాడు. ప్రజాస్వామ్యం నమ్ముకునే వాళ్ళము, లౌకికవాదం నమ్ముకునే వాళ్ళం జాగ్రత్త పడకుంటే చాలా దుర్మార్గం పోతుంది. మల్లురవి గారు చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారు, వారు సొంత రాజ్యాంగాన్ని రాయాలనుకున్నారు. మనమందరం నిలబడ్డాం. దేవుడి పేరిట నేను చాలా చోట్ల చెప్తా ఉన్నాను. నేను కూడా భగవంతుని పూజిస్తా, కానీ ప్రతి చోట చెప్తా ఉన్నాను, జయ శ్రీరామ్ అనే వ్యక్తి బీజేపీ పార్టీ సొంతం కాదు. వారికి బీజేపీ పార్టీలో ఓటు హక్కు లేదు, సభ్యత్వము లేదు. ఎట్లా వాడుకుంటారు జయ శ్రీరామ్ని? ఇష్టారాజ్యంగా దేవుణ్ణి వాడుకొని 3 సార్లు రాజ్యానికి వచ్చారు. ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, దేవుడి చోట దేవుడు ఉండాలి, అందరము గౌరవిస్తాం, ఎవరు మార్గంలో వారు దేవుని పూజ చేసుకుంటాం. దేవుణ్ణి ఎన్నికలకు లాగి ఈ రకంగా అధికారంలోకి వచ్చారు. మళ్ళీ దేవుల పేరిట ఓట్లు అడిగితే పడే పరిస్థితి లేదు. కాబట్టి దుర్మార్గమైనటువంటి దొడ్డిదారణ మళ్ళీ ఏదో రకంగా అధికారులు ఉండాలి, రావాలని తపన. దానికోసమే ఈ కుటిల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. మనకన్నా ఎక్కువ సమాజంలో పౌరులు అలర్ట్ కావాలి. ఇప్పుడు మనం చేస్తాం పార్టీలుగా మన బాధ్యత, ప్రతి పేదవాడి ఓటు కాపాడే ప్రయత్నం చేస్తాం. కానీ దీంట్లో అలర్ట్ కావాల్సింది ప్రతి పౌరుడు. ఇంకా బాధ ఏంటంటే ఓటు హక్కు విలువ చాలామందికి తెలియట్లేదు. ఈ దేశ చరిత్ర కూడా మోడీ గారు, అమిత్ షా తెలుసుకోవాలి. మంచి మంచి గొప్ప చక్రవర్తులే నేలమట్టమయ్యారు.
ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు తలుచుకున్నప్పుడు ఎవ్వరు మిగలరు. మరి వీళ్ళు దాన్ని ఎదురిది ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ, నేను చాలా సందర్భాలు చెప్తాను, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు ఇంకా బలపడాలి, దేశంలో రావాలి, గట్టిగా బలపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కమ్యూనిస్టులు బలపడకుంటే ఇలాంటి మతవాద శక్తులు అపరైండ్ అవుతాయి. కమ్యూనిస్ట్ పార్టీకి, కమ్యూనిజానికి చావు లేదు. కమ్యూనిస్టులు బలపడాలి, కాంగ్రెస్ పార్టీతో తోడ్పాటుగా ఉండాలి. ఈ దేశంలో మనం ఒక శక్తిగా ఉండి ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలి. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన. చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు నాకు కూడా చెప్పారు, ఇక్కడ అన్ని బహిర్గతంగా చెప్పలేను, కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన చాలా గొప్ప ఆలోచన, చాలా గొప్ప ఆలోచన. చాలామందికి అర్థం కాదు. భారత్ జోడో సందర్భంలో వారు చదివిన, ఈ దేశాన్ని చదివిన తీరు, అర్థం చేసుకున్న తీరు. ఇలా కుల సర్వే వచ్చింది రాష్ట్రంలో, ఇది కేవలం రాహుల్ గాంధీ గారి ఆలోచన. కుల సర్వే చేసి దేశానికి ఆదర్శం ఇచ్చాం. రేవంత్ రెడ్డి గారు కూడా మనం మార్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెడ్డి అయి ఉండి కూడా కుల సర్వే చేశారు, ఒక దేశానికి ఆదర్శం ఇచ్చాం. ఈ సందర్భం నేను చెప్పదలుచుకుంది, ఎస్ఐఆర్ చాలా దుర్మార్గంగా చేసే ప్రయత్నం ఉంది. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, లౌకికవాద నమ్మకున్న పార్టీలు అందరూ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఎదుర్కొంటేనే మన ఓటు, పేదవాడు ఓటును కాపాడగలుగుతాం. పేదవాడు ఓటు పోతే ఎలక్షన్ వన్ సైడ్ అవుతుంది. అది జరగకుండా చేయాల్సిన ప్రయత్నం ఉంది. మా తోడ్పాటు ఎప్పుడు మీకుంటుంది, మీ తోడ్పాటు మాకు ఎప్పుడూ కావాలి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పరిపూర్ణమైన సమాచారం ఇస్తాం. తక్షణమే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ముందుకు పోతే మంచి ఉంటుంది అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ, తెలంగాణలో కూడా 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చాం. చాలా వాగ్దానాలు చేసాం. కేసీఆర్ గారు పోయేటప్పుడు ఇచ్చిన అప్పు, ఇవన్నీ ఇబ్బందులు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినా చేయగలుగుతున్నాం. అల్టిమేట్గా పేదవాడికి వల్ల సంక్షేమం అందుతుంది సార్. అది మన ఏంటి, సన్న బియ్యం కావచ్చు, ఎవరు ఊహించిన విధంగా సన్న బియ్యం కావచ్చు, 200 లోపు యూనిట్లు కూడా 70% పైగా ఇండ్లు వాడుకుంటా ఉన్నాయి. బయటకు వచ్చి చెప్పకపోయినా 70% పైన గ్రామాల్లో ఇండ్లు వాడుకుంటా ఉన్నాయి. ఉచిత బస్సు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఇంకేమైనా మీరు ఇలా భాగం, పూనం సాంబశివరావు గారు కాంగ్రెస్ పార్టీలో సిఎల్పిలో భాగం వారు, సలహాలు సూచనలు వారే కాకుండా మీరందరూ కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పాటించడానికి సిద్ధంగా ఉందని పార్టీ అధ్యక్షుడిగా మేము ముందు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. పెద్దలు సాంబశివరావు గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మరి సిపిఐఎంఎల్ ఇక్కడ ఉన్నాయా, జేవి చలపతిరావు గారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యవర్గ సభ్యులు, హన్మేష్ గారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మురహరి ఎస్యుసిఐ రాష్ట్ర కార్యదర్శి, అబ్బాస్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈటి నరసింహ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాబోయేటటువంటి ప్రమాదాన్ని గుర్తించి ఒక ఊరికి పైన ఉన్నటువంటి చెరువు కట్టకి చిన్న గండి పడ్డప్పుడు దాన్ని గుర్తించి ప్రజల్ని అందరినీ మేల్కొల్పి ఆ గండిని కట్టేయాలనేటటువంటి ఆలోచనతో గ్రామస్తులు చేసే ఒక కార్యక్రమంలాగా ఇది నేను భావిస్తున్నాను. దీన్ని గుర్తించడంలో మీరెంత శ్రద్ధతో గుర్తించారో అంతే శ్రద్ధతోని రాహుల్ గాంధీ గారు ఈ ఎస్ఐఆర్ మీద బీహార్లో జరుగుతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్ ఉన్నప్పుడు ఒక సెషన్ మొత్తం మేము ప్లే కార్డ్స్ పట్టుకొని ఈ ఎస్ఐఆర్ మీద మీరు సమాధానం చెప్పండి అని ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ పార్లమెంట్కి వచ్చి ఈ సర్టిఫికేట్లు మీరు అడుగుతున్నారు, వాళ్ళందరూ మాట్లాడినటువంటి సమస్యలన్నింటినీ కూడా అడగటం జరిగింది. వాడికి ఎక్కడ నువ్వు ఓటింగ్ హక్కు ఇవ్వరు అంటే అసలు మీకు లివింగ్ హక్కులాగా వాళ్ళకి జీవితం, వాళ్ళకి ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఏదో వేరే కావాలని చెప్పటం, అదే రకంగా 10-15 సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్తే మామూలుగా ఈ ఓటు మీద ఇంకా ప్రజలకి అంత ఉంటే ఉంటుంది, పోతే పోయింది అనుకుంటాడు.
ఈ ఓటు వల్లనే ఆడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, సీఎం అవుతాడు, మంత్రులు అవుతారు, ఎంపీలు ఎమ్మెల్యే అవుతారు అనే విషయం వాళ్ళు గమనించడం లేదు సరిగా. అటువంటి ప్రజలందరినీ వాళ్ళు కూడా ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనే ఆలోచనతోనే ఒక పద్ధతి ప్రకారం వీళ్ళని మనం రాజ్యాంగాన్ని మార్చాలని ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు మొత్తం ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చింది. రాజ్యాంగాన్ని మార్చకుండానే రాజ్యాంగానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు నిన్న మన హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ నేను మొత్తం నక్సలైట్లందరినీ ఎలిమినేట్ చేశాను అంటే చంపేశాను అనే విధంగా పార్లమెంట్లో మాట్లాడాడు. దేనికి చంపేశారంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు అవుట్ సైడ్ రాజ్యాంగం పనిచేస్తున్నారు కాబట్టి చేశారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? బుల్లెట్ ద్వారా మార్పు వస్తుందని మేమంతా రాజ్యాంగాన్ని నమ్ముకొని మేము ఉంటే అదే బ్యాలెట్ ద్వారా వస్తుందని మేము నమ్ముకొని పనిచేస్తుంటే మీరు బుల్లెట్ ద్వారా అనేదాన్ని చంపారు. ఓకే, అది అయిపోయింది. అప్పుడు కూడా చెప్పాను, ఆలోచన వ్యక్తులు చంపటం కాదు, ఆ ఆలోచనకు మూలం ఏంటో దాన్ని గుర్తించి దాన్ని అటెండ్ కావాలని చెప్పాం. పార్లమెంట్లోనే మాట్లాడటం జరిగింది. ఇది రాహుల్ గాంధీ గారు ఎంత సీరియస్గా తీసుకున్నారంటే 20 రోజులు 25 రోజులు పార్లమెంట్ జరిగితే మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఆ రోజు క్వశ్చన్ అవర్ జరగలేదు, 0 అవర్ జరగలేదు, 377 జరగలేదు, మామూలు రెగ్యులర్ బిజినెస్ కూడా జరగలేదు. మొత్తం 11 గంటల నుంచి 12 గంటలకే దాన్ని యజ్ఞన చేయటం, 12 నుంచి 2 గంటలకు చేయటం, 2 నుంచి 4ంటికి చేయటం, 4 నుంచి నెక్స్ట్ 11 గంటలకు చేయటం. అంటే వాళ్ళు దీన్ని ప్రజల ముందు తెలిసేటట్టు పార్లమెంట్లో మాట్లాడితే ప్రజలందరికీ కొంత విషయం తెలిసిపోద్ది. అది తెలియకుండా ఉండాలని అక్కడ సక్సెస్ అయ్యారు బీహార్లో, దాని తర్వాత అస్సాంలో అయ్యారు, నిన్న మొన్న వెస్ట్ బెంగాల్లో అయ్యారు. ఇవన్నీ చూస్తే ఇక్కడ కాకుండా ఉంటారని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎంత గట్టిగా పనిచేసినా మనం ఎంత పనిచేసినా దీన్ని ఆపేటటువంటి విధానం లేదు. మన భారతదేశంలో రాజ్యాంగం మీద వ్యతిరేకంగా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తప్పు చేస్తే దాన్ని హైకోర్టు, దాని తర్వాత సుప్రీంకోర్టుకు పోతాం. హైకోర్టు సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా పనిచేయటం లేదు, రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేయటం లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చిన వాటికి వారు సమర్థించడం వల్ల నిన్న మొన్న మీనాక్షి నటరాజన్ కేసులో వారికి ఇచ్చినటువంటి అప్లికేషన్లో ఇటువంటి కేసు ఒకటి రాయాలా, సమాధానం చెప్పాలని లేదు. ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి కేసులు 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటటువంటి కేసులు రాయాలన్నారు. అవన్నీ ఫిలప్ చేశారు. మీ అడిగే ప్రశ్నే లేదు. మీ ప్రశ్నపత్రంలో నేను సమాధానం చెప్పాలంటే ముందు మీరు ప్రశ్నలు ఇవ్వాలి. మనం చదువుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఎవడైనా 10 ప్రశ్నలు ఉంటాయి. ఆ 10 ప్రశ్నలకి సమాధానం మనం మంచిగా రాసాడు ఉంటారు, తక్కువ రాసాడు ఉంటారు. అసలు 11వ ప్రశ్న అడిగి మీరు ఆ ప్రశ్నకి ఎందుకు రాయలేదంటే అసలు మీ ప్రశ్న పత్రంలోనే 11వది లేదు. అయినా కొన్ని ఆర్ఓ గారు ఏం చేశాడు, దాన్ని చూపించాడు. దాన్ని ఒకటి బీజేపీ మంత్రి అక్కడ ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు చేశారని వాళ్ళ మీద బురద చల్లటానికి అది మొత్తం భారతదేశంలో పార్టీ పరంగా నష్టం జరిగే విధంగా చూపించి ఆర్ఓ గారు నిర్ణయం తీసుకున్నాను. ఇది మీరు పెట్టలేదు కాబట్టి నేను రద్దు చేస్తున్నాను. మామూలుగా ఆర్ఓలకు ఎందుకు అధికారాలు ఇస్తారంటే వారికి అధికారంలో ఇవ్వటం వల్ల ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా సవ్యంగా జరుగుతుంది. మరి అసవ్యంగా జరిగేటటువంటి ఎలక్షన్లకి ఇవాళ వీళ్ళు సెంటర్ పాయింట్ అయ్యారు. వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుని దుర్వినియోగం 2 రకాలుగా. ఇది ఇక్కడ రిజెక్ట్ చేయడమే కాకుండా నెక్స్ట్ డే పోటీ చేసినటువంటి అభ్యర్థికి వారికి కావలసినటువంటి ఓట్లు లేవు. కాంగ్రెస్ పార్టీకి కావలసిన ఓట్ల కంటే ఎక్కువ ఉంటే కూడా అతను గెలిచినట్టుగా ఆర్ఓ ప్రకటించారు. దీన్ని రాజ్యాంగంలో మనం మంచి జరగటం కోసం రాజ్యాంగంలో రాసిన పెద్దలంతా అది పెడితే దాన్ని చెడు చేయడానికి ఉపయోగిస్తూ ఇవాళ భారతదేశం మొత్తంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని గుర్తించి మనం ఇక్కడ మీటింగ్ పెట్టారు. అక్కడ రాహుల్ గాంధీ భారతదేశంలో అన్ని చోట్ల చెప్తున్నారు. మా పార్టీ కూడా చెప్పారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా పిసిసి అధ్యక్షులు కానీ దీని మీద సీరియస్గా వీలైనంత ఎందుకంటే ఆపటానికి ప్రయత్నం చేస్తాం. ఆ సెషను 2వ సెషను 3వ సెషను ఇంకా ఎక్కడ అసలు పార్లమెంటే జరగకపోయినా పర్లేదు కానీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము దాన్ని మళ్ళీ బయట పార్లమెంటు వెలుపల దాని మీద పార్లమెంటు చుట్టూ కూడా అనేక సార్లు
దీనికి వ్యతిరేకంగా ప్లాకార్డ్స్ పెట్టుకొని తిరగటం జరిగింది. ఏమి జరగలేదు. ఇది ముందుకు పోతుంది. ఎందుకు పోతుంది? మనకి సుప్రీంకోర్టు ఒక ఆశ ఉండేది ప్రతి పౌరుడికి. ఒకవేళ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు మనకి అనుకూలంగా న్యాయం చేయకపోతే, మనకు అన్యాయం జరిగిందని పోతే వాళ్ళు న్యాయం చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏదో ఒక కారణం చూపించి అన్యాయాన్నే న్యాయంగా చూపించే పరిస్థితి జరుగుతుంది. వీరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర అధికారం ఉంది, రిజెక్ట్ చేస్తే వాళ్ళే చేయాలని అన్నారు. మరి ఇక్కడ రిజెక్ట్ చేయగానే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళారు. కేసు వేణుగోపాల్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి వేరే వాళ్ళందరూ పోతే వాళ్ళు లోనకి రానిలేదు, మాట్లాడలేదు. వాళ్ళకి తెలుసు మేము ఎందుకు వస్తున్నాము, అక్కడ రిజెక్ట్ చేశారని తెలుసు. అది కూడా కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారం పనిచేసే ఒక వ్యవస్థలాగా ఏర్పడింది. అదొక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఉండాలని రాజ్యాంగంలో రాశారు. ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే చేస్తున్నారు. అందువల్ల వీటి మీద మనం అవేర్నెస్ ముందు పబ్లిక్లో తీసుకొచ్చేటటువంటి చేస్తూనే ఉండాలి. 25 నుంచి జరిగిన దాని తర్వాత కూడా కొన్ని మీటింగ్లు పెట్టి, ఆ మీటింగ్ ఎంత పెద్ద అయిందని కాదు, ఆ రోజు మీరు చెప్పేటటువంటి మీటింగ్ యొక్క సారాంశం పేపర్లో పోతుంది కాబట్టి, పేపర్ల ద్వారా ప్రజల దగ్గరికి పోతుంది, మీడియా దగ్గరికి పోతుంది కాబట్టి ఆ కార్యక్రమం అంతా చేయాలని మాకైతే మా పిసిసి అధ్యక్షులు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేము బిఎల్ఏలందరినీ నామినేట్ చేయడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళ తర్వాత వాళ్ళు ఏ రకంగా పోవాలి, ఇన్ని చేసినా నష్టం జరిగిద్దని మాకు తెలుసు. అయినా ఉన్న దాంట్లో ప్రయత్నం చేసే కార్యక్రమం మొత్తం రాష్ట్రంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మీరు చెప్పినట్టుగా ప్రజల్లో నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉద్యమంలాగా వస్తే తప్ప ఈ ప్రభుత్వం దిగదు. మీరు చూసారా? దానికి మొట్టమొదటి ఉదాహరణ రైతులు 2 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత వాళ్ళ బిల్లుల్ని విడుదల చేసుకొని రైతులకి క్షమాపణ చెప్పాడు. ఎందువల్ల చేశారు? ఆ ఉద్యమం ఉధృత ఆ ప్రభుత్వాన్ని మొత్తానికి డీస్టెబిలైజ్ చేస్తుందనే ఉద్దేశంతోనే ఆ రకంగా చెప్పారు. ఆ పరిస్థితి రావాలి. ఈ ఎన్నికలు, ఈ ఎస్ఐఆర్లు వీళ్ళు తీసుకొచ్చింది కాదు. ఇదే ఎస్ఐఆర్ని ఇంతకుముందు చాలా ప్రభుత్వాలు చేసినాయి. 2002లో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు చేసినప్పుడు అది వచ్చినట్టు తెలియదు, అయిపోయినట్టు తెలియదు. ఎస్ఐఆర్ అమలు చేస్తున్నారనే విషయం ఎవరో అది మామూలుగా ఎలక్షనీరింగ్లో భాగంగా జరిగేది. ఇవాళ ఇది భారతదేశ స్వతంత్రం ఉండాలా లేకపోతే ఉండకుండా పోవాలా? ఓటు ద్వారానే కదా ఎన్నికలు జరిగేది. ఆ ఓట్లే లేకుండా చేస్తే ఆ ఎన్నికలే లేకుండా మళ్ళీ వేరే దేశాల్లో ఏ రకంగా అయితే ఎన్నికలు పెడతారు, ఏది ఉత్తర కొరియాలోనో ఎక్కడో వాడు ఓటు వేయాలంటే ఎవరికి వేయాలో చెప్తారు, ఆడిపోయి ఓటు వేస్తారు, లెక్కలేస్తారు, ఓటు వేసినట్టు జనానికి ప్రపంచానికి చూపించడానికి చేస్తారు. కానీ మన భారతదేశంలో పకడ్బందీగా ఎన్నికలు జరగటానికి రాజ్యాంగంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అది కాకుండా మీకు తెలుసు, మొదట్లో ఓటు హక్కు అమెరికాలో కూడా చాలా కాలం తర్వాత ఆడవాళ్ళకు ఓటు హక్కు ఇచ్చారు. కానీ మన భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చిన వెంటనే ఆడవాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. సమాజంలో చదువు లేనటువంటి అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ, ఈ బీసీ మైనార్టీ వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఒకటే ఓటు ఇచ్చారు. ఒకటే ఓటుకు ఒకటే విలువ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రజల ద్వారానే ఎన్నుకోవాలి. ప్రజాస్వామ్యంలో నాయకులు కొట్టుకోవటం కాకుండా ఒక పెద్ద నాయకుడు ఎవరైనా ఉంటే ఆ నాయకుడికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం వచ్చినప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ప్రతి 10 జిల్లాల్లో మీటింగ్ పెట్టాలనే కార్యక్రమాన్ని ముందుగా మనం దాన్ని అవేర్నెస్ క్యాంప్ లాగా ఇది జరగబోతుంది. దీని మీద మీరంతా జాగ్రత్తగా ఉండండి. మీ ఓటు పోతే మీకు రేషన్ కార్డు కూడా పోతుంది. మీ ఓటు పోతే నీ రేషన్ కార్డు పోతుందంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ లేచి మాట్లాడే అవకాశం వస్తుంది. నీ ఓటు పోతే కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఊరు నుంచి పంపిస్తారు. తర్వాత మీరు అసలు ఈ రాష్ట్రంలోనే ఉండటానికి లేదు, మిమ్మల్ని ట్రైన్ ఎక్కించి అక్కడెక్కడైనా సముద్రం దగ్గరనో వేరే దేశంలో వదిలిపెడతారనేటటువంటి కార్యక్రమం అది జరిగేది కూడా అదే ముస్లిమ్స్ ఒక్కళ్ళని మనం అనుకుంటున్నాం. ముస్లింలు ఒక్కళ్ళకి కాదు, హిందువులకు కూడా, ఇది హిందువులకు కూడా వ్యతిరేకమైన ప్రభుత్వం అనే కార్యక్రమం చెప్పడానికి దీన్ని తీసుకోవాలని. దీని తర్వాత మరి మా పిసిసి అధ్యక్షులు ఉన్నారు, ప్రతి జిల్లాలో ఎట్లయితే మీటింగ్ పెట్టామో గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్ అని ఒకటి పెడితే అందరు అక్కడికి వచ్చి నా ఓటు పోతుంది, నా ఓటు పోతుందంటే దాన్ని మనం అంతా క్రోడీకరించి దాన్ని ఒక లైన్లో పెట్టి కేంద్రంలో ఇక్కడ ఒక దగ్గర పెట్టి ఆ కేంద్రాల్లో అన్ని పార్టీలోనూ మనోళ్ళు ఉండాలి. ఎవరైతే ఇప్పుడు బాధితులుగా ఉన్న ప్రజల తరపున పోరాటం చేయాలనుకునే పార్టీలు, అది కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ
కమ్యూనిస్టులో ఉన్న ఇతర గ్రూపులు కానీ లేక ఇంకా వేరే అన్ని గ్రూపులు కూడా దీనికి అనుసంధానం అయ్యి ఇటువంటి సెంటర్స్ పెట్టడం వల్ల మనకి ఇది అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో మరి మేము పిసిసి అధ్యక్షుడు గారితో మాట్లాడతాము. అందరూ వచ్చి కూర్చునేటట్టు హైదరాబాద్లో ఒకటి, ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి, దానివల్ల ఉపయోగం జరుగుతుందని ప్రజలు అనుకుంటే మళ్ళీ కొత్త జిల్లాల్లో ఒకటి, దానివల్ల ఉపయోగం జరుగుతుందంటే అసెంబ్లీ స్థాయిలో ఒకటి, అవి విస్తరిస్తాయి. ఎప్పుడు ప్రజల యొక్క రియాక్షన్ దానికి అనుకూలంగా ఉందా లేదా అని, అది ఉన్నా లేకపోయినా పెట్టడానికి పాత జిల్లా హెడ్ క్వార్టర్లో ఒకటి మాత్రం పెట్టడం వల్ల ఎప్పటికప్పుడు పేపర్లో చెప్పేటటువంటి కార్యక్రమం. దానికి ఇప్పుడు ఏ రకంగా అయితే సాంబశివరావు గారు ఇన్ఛార్జీలు పెట్టారో అదే రకంగా ఇన్ఛార్జీలు పెడితే ఈ కార్యక్రమం అన్నింటిలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు పూర్తిగా ఈ కార్యక్రమంలో సపోర్ట్గా ఉంటామని మనం చేస్తూ, ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా మేమే అధికారంలో ఉండటానికి కావలసిన ఓటింగ్ ప్యాటర్న్ తయారు చేస్తున్నారు. నిజంగా ఓట్లు వేస్తే కాకుండా వాళ్ళకు కావలసిన ఓట్లు, ఆ ఓట్ల కోసం చేసే ప్రయత్నాన్ని మనం ఆపగలిగితే మనం విజయవంతం అవుతాం. కాబట్టి ఆ కార్యక్రమంలో మీరు అందరూ పనిచేయాలి. మా పార్టీ ఇక్కడ మహేష్ గౌడ్ గారు కానీ, పైన రాహుల్ గాంధీ గారు మీ అందరికీ తెలుసు, దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కానీ ప్రజా ఉద్యమం రావాలంటే ఇప్పుడు మీ అందరిని చూసిన తర్వాత ఇది ఒక ఉద్యమంగా కనీసం తెలంగాణలో